రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ భారతదేశం గురించి మాట్లాడడం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. అండ్ ఎక్కడికెళ్ళినా సరే ఒకటే జపము ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇక్కడ డెమోక్రసీ పాడవుతోంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. ఏ మాటలు మాట్లాడడం. సో ఏ వేదిక మీద ఉన్నాము, ఎక్కడున్నాము అనేది అక్కర్లేదు. యాక్చువల్లీ మీరు కూడా ఒక షేర్ చేశారు ఒక వీడియో. నిజానికి ఇంజినీరింగ్‌కి సంబంధించి ఏదో మాట్లాడాడు ఆయన. నిజంగా అసలు ఆయన బుర్రకి, ఆయన ఆలోచనలకి శతకోటి నమస్కారాలు. ఎందుకంటే అదేదో ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని ఎవరినో అడుగుతూ కార్ ఇంజిన్ పెద్దదెందుకుంది? బైక్ ఇంజిన్ మోటార్ చిన్నగా సైకిల్. ఎందుకుంది? మనుషుల్ని కాపాడడం కోసం ఇంజిన్ సైజ్ ఉంది అని మాట్లాడే మనిషి రాజ్యాంగం అంటాడు, ప్రజాస్వామ్యం అంటాడు. సో వాట్స్ హ్యాపెనింగ్ సార్ అసలు? రాహుల్ గాంధీ ఒక స్టడీ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన ఎక్కడెళ్ళినా గానీ, అది యూకే ఉండొచ్చు, అది యూఎస్ ఉండొచ్చు, ఇప్పుడు లాటిన్ అమెరికాకెళ్ళారు. ఎక్కడెళ్ళినా గానీ భారతదేశాన్ని తిట్టడం, మోదీ గారిని తిట్టడం, ఇక్కడ డెమోక్రసీ లేదని చెప్పారు. నిన్న ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో నేను చూశాను సాయి గారు. చైనా డిక్టేటర్‌షిప్ గురించి మాట్లాడుతూ ఆడియన్స్ నుంచి ఎవరో అడిగారు. అంటే మీరు చైనా ఓకే అంటున్నారా అని అడిగారు. చైనా మోడల్ బాగుందా మీకు అని అడిగితే, కాదు కాదు చైనాలో వన్ పార్టీ రూల్ ఉంది, డిక్టేటర్‌షిప్ ఉంది. అంటే మీ దగ్గర డెమోక్రసీ పోయిందంటున్నారు కదా మీరు. సో యూ ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు ఆర్ ఆడియన్స్ నుంచి. సీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది సాయి గారు అంటే, ఈయనకి మీరు ఇజ్రాయెల్ చూడండి సాయి గారు. చాలా పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది నెతన్యాహుకి, అపోజిషన్‌కి అక్కడ. ఎప్పుడు కలవరు. ఒక ప్లాట్‌ఫార్మ్ మీద వాళ్ళు ఈక్వల్ మెజర్‌లో కానీ ఇప్పుడున్న వార్ క్యాబినెట్‌లో అపోజిషన్ లీడర్స్ ఉన్నారు. ఏ అపోజిషన్ లీడర్ అయినా యూఎస్ కూడా చూడండి. బైడెన్ అమెరికా బయటికెళ్ళి ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ట్రంప్‌ని తిడతారు. అది ఉండొచ్చు అప్పుడప్పుడు బహుశా. కానీ అమెరికాని ఎప్పుడు తిట్టరు. యాస్ ఎ నేషన్ యూ నెవర్ క్రిటిసైజ్ యువర్ నేషన్. ఈయనకేంటంటే బయటికెళ్ళి భారతదేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ లేకుంటే మనకు పార్లమెంట్ ఎందుకుంది? మిమ్మల్ని ఎట్లా ఎన్నుకున్నారు? మీ ప్రాబ్లమ్ ఏంటంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ. ఇంగ్లీష్‌లో అంటారు కదా! మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. దాన్ని డెమోక్రసీని తిడతారు, ఈవీఎంని తిడతారు, ఓటర్ ఐటీ లిస్ట్‌ని తిడతారు, అందరిని చేస్తారు. కానీ షూట్ అండ్ స్కూట్ పాలిసీ అంటే షిఫ్టింగ్ గోల్ పోస్ట్ పాలిసీ అంటారు ఇది. ఒకసారి చెప్పడం, ఒక మాట చెప్పి 10 రోజులు అదే రిపీట్ చేస్తారు. దాని తర్వాత సబ్జెక్ట్ మార్చేసి ఇంకో సబ్జెక్ట్‌కి వెళ్తారు. ఇది కూడా ఇప్పుడు మొన్న మలేషియాకెళ్లారు. యాస్ ఎ సెక్యూరిటీ డీటెయిల్ జెడ్+ సెక్యూరిటీ ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీని ఇన్ఫార్మ్ చేయాల్సొస్తుంది. మీరు ఎక్కడికెళ్తున్నారు? డెఫినిట్‌గా. వాళ్ళు తోడు ఎవరైనా పంపిస్తారో లేదో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మీకు అక్కడ ఎవరైనా మీ మీద దాడి చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద వస్తుంది. చూడండి మోదీ గారు ఏం చేయలేదు. మోదీ గారు ఒక చిన్న తప్పుతోనే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. మీ మనందరికీ తెలిసింది. చిన్న తప్పు. ఈ స్టెప్డ్ ఔట్‌సైడ్ సర్కిల్. ఒక లక్ష్మణ్ రేఖ ఉండే దాన్ని బయటికెళ్లారు. దానికోసం ఆయన చంపేశారు. ఇది టెర్రరిస్ట్. కానీ అదే తప్పు జరగకూడదు. కానీ రాహుల్ గాంధీకి ఏంటంటే ఆయనకు థ్రిల్ ఉంది. బయటికెళ్ళి అడిగే ప్రశ్న ఒకటి, ఇచ్చే జవాబు ఒకటి. అది ఇంకోటి. మనం చూసి అది భారతదేశంలో ఉంటుంది, బయటికెళ్ళినా ఉంటుంది. ఇవాళ కూడా ఆ వీడియో చూసాం మనం. ఒక కార్ ఇంజిన్, ఒక మోటార్ సైకిల్ ఇంజిన్ గురించి. ఎవరో ఆడియన్స్ నుంచి కరెక్ట్ చేసి చెప్పారు. సార్ బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ ఇంజిన్స్ వెయిట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఆఫ్ బ్యాటరీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మళ్ళీ సబ్జెక్ట్ మార్చేశారు. సో ఆయన్ని బేసిక్‌లీ ఈ శామ్ పిట్రోడా మీరు చూసుంటే ఇవాళ కూడా ఆయన తోడున్నాడు. శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్. ఆయన చేస్తున్న ఈ మొత్తం స్ట్రాటజీ. అంటే రాహుల్ గాంధీని ఒక ఇంటలెక్చువల్‌గా చూపియడం. దట్ హి ఈస్ సచ్ ఎ ఇంటలెక్చువల్ పర్సన్. ఈ కాలేజ్ ప్రొఫెసర్స్‌తో మాట్లాడుతున్నారు, హార్వర్డ్‌కి వెళ్తున్నారు, స్టాన్ఫర్డ్‌లో మాట్లాడుతున్నారు. మోదీ గారు చూడండి ఎక్కడికి వెళ్ళట్లేదు. మనకు గుర్తుంటుంది ఒకసారి సాయి గారు, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఒకసారి ఆక్స్‌ఫర్డ్‌కో, కేంబ్రిడ్జ్‌కో ఎక్కడికి వెళ్ళారు. ఆయన చేసిన రైల్వే దాని గురించి మాట్లాడడానికి. అట్లాంటి మనుషులు కూడా ఉంటారు. మీకు కావాలి రేపు మీకు కూడా వెళ్ళొచ్చు సాయి గారు. స్టాన్ఫర్డ్‌లో ఒక రూమ్ రెంట్‌కి తీసుకోవచ్చు. మిమ్మల్ని మీకు తెలిసిన వాళ్ళందరినీ పిలవచ్చు అక్కడ. టీ, కాఫీ పెట్టేసి, బిస్కెట్లు పెట్టేసి అందరిని పిలిపించి మీరు మాట్లాడొచ్చు. బట్ యూ విల్ టెలికాస్ట్ ద ఈవెంట్ యాజ్ అ ఈవెంట్ ఫర్ ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ స్టాన్ఫర్డ్ ఆర్ ప్రొఫెసర్స్ ఆఫ్ స్టాన్ఫర్డ్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ స్టాన్ఫర్డ్. అక్కడ ఎవరు వచ్చారో, ఏం స్పీచ్ ఇచ్చారో ఎవరు అడగరు. సో దిస్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్. ఒక్కొక్క కంట్రీ చాలా కేర్ఫుల్‌గా చూసుకుంటాం. మనందరం అనుకుంటాం ఇంగ్లీష్‌లో అంటారు దేర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్‌నెస్ అంటారు సాయి గారు. పిచ్చి పని చేసినా కానీ దాంట్లో ఒక మెథడ్ ఉంటుంది. అదే రాహుల్ గాంధీ. ఆయన ఎక్కడికెక్కడ వెళ్తున్నారో మొత్తం ప్లాన్ చేసి, ఎందుకంటే ఆలోచించండి ఈ లాటిన్ అమెరికాకి ఎందుకు వెళ్ళాడు? చాలా మంది అన్నారు కొలంబియాకి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఏముంది? భారతదేశానికి కొలంబియాకి ఏంటి సంబంధం? మనకంత ఇంపార్టెంట్ రాజ్యమా కొలంబియా అని అడిగారు. కాదు. బ్రెజిల్ అనగానే అట్లీస్ట్ యూ హావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ విత్ బ్రెజిల్. బ్రిక్స్‌లో ఉన్నారు అక్కడ. కానీ కొలంబియా ఎందుకు? ఇది స్ట్రాటజీ అన్నమాట. ఒక ఓవరాల్ అక్కడున్న పబ్లికేషన్స్ కానివ్వండి, అక్కడున్న టెలివిజన్ ఛానల్స్ కానివ్వండి, వాళ్ళతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. ఒక ఇంటలెక్చువల్ బిల్డప్ ఏంటంటే నేనే అందరికన్నా మోదీ కన్నా చాలా పాపులర్. నేను ఇంటలెక్చువల్‌గా మాట్లాడగలను. ఇంగ్లీష్‌లో నాది చూడండి నేను ప్రెస్ మీట్‌లో అడ్రెస్ చేస్తాను. మోదీ గారు ప్రెస్‌నే కలవట్లేదు అది అని చెప్పి ఈయన ఒక స్ట్రాటజీ అన్నమాట.
సో దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ థింగ్ కమ్స్ టు సాయి గారు. ఎందుకంటే భారతదేశంని బయటికి వెళ్ళి తిట్టడం అనేది ఈయనదొక ఫేవరెట్ పాస్ట్. దాంతో దేశానికి ఎంత డ్యామేజ్ అవుతుందని ఈయన అసలు ఆలోచించట్లేదు. ఆలోచిస్తున్నాడు పాసిబ్లీ, కానీ ఆయనకు అసలు అక్కర్లేదు. దేశం పోతే పోయింది. కానీ మోదీ గారు పైకి రాకూడదు, మోదీ గారిని ఒక మంచి ఇమేజ్ చూపించకూడదు. ఆపరేషన్ సింధూర్ ఏం జరిగింది ఆలోచించండి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి ఎన్ని జట్లు పోయిందని ఇవాళ దాకా రాహుల్ గాంధీ అడగలేదు. భారతదేశంతో ఎంత పోయింది. నేను ఒక మీమ్ చూసాం సాయి గారు, మన దుబాయ్లో జరిగిన ఏషియా కప్ ఫైనల్ తర్వాత అందరూ ఇండియా ఇస్ వన్ ద మ్యాచ్ అంటే రాహుల్ గాంధీ అంటే హౌ కెన్ ఇండియా విన్ ద మ్యాచ్, 5 వికెట్లు పోయింది కదా ఇండియా అంటున్నారు. సో ఇది లాజిక్ అన్నమాట. సో ఆయనకి ఏంటంటే భారతదేశంలో చిన్నగా చూపించడము, భారతదేశంలో డెమోక్రసీ లేదు, ఇక్కడ డిక్టేటర్షిప్ నడుస్తుంది, ఇక్కడ ఎలక్షన్స్ అంతా ఫ్రాడ్. 100 సార్లు ఒక అబద్ధం చెప్తే అది నిజంగా అనిపిస్తుంది. ఇంగ్లీష్లో అంటారు, ఒక అబద్ధం చెప్పి అది లోకమంతా తిరిగి వచ్చేదాకా మీరు షూస్ కూడా వేసుకోలేరు, అప్పుడు దాకా తిరిగి వస్తుంది అనమాట. అందరికి అబద్ధాలు తెలియదు. సో ఓట్ చోరీ ఇప్పుడు మాట్లాడలేదు చూడండి, ఓట్ చోరీ టోటలీ సైలెంట్. ఎందుకంటే అయిపోయింది ఆ చాప్టర్. ఇప్పుడు మళ్ళీ బీహార్ ఎలక్షన్ వచ్చే ముందు మళ్ళీ మొదలు పెడతాం, ఎందుకంటే ఫైనల్ ఎలక్టోరల్ ఓట్ బయటకు వచ్చేసింది. రాహుల్ గాంధీ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలంటే శామ్ పిట్రోడా, ఎందుకంటే నేను శామ్ పిట్రోడాతో పనిచేశాను వే బ్యాక్ సెకండ్ యూపీఏ రెజీమ్లో. ఢిల్లీలో ఒక నేషనల్ హెల్త్ పోర్టల్ బిల్డ్ చేయాలంటే, సో శామ్ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దాట్. బ్రిలియంట్ మ్యాన్, నో డౌట్. కానీ ఆయనకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, బైపాస్ జరిగింది, షికాగోలో ఉంటారు ఆయన. కానీ శామ్కి ఏంటంటే ఆ ఫ్యామిలీతో చాలా పెద్ద సంబంధం ఉంది. ఖజాంచి అంటారు, అంటే వీళ్ళు దే ఆర్ కైండ్ ఆఫ్ కీపర్స్ ఆఫ్ సోనియా గాంధీ. ఏంటంటే డబ్బులు ముగ్గురికే పార్టీలో తెలుసు డబ్బులు ఎక్కడ పెట్టారండి. ఒకటి మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్ అండ్ శామ్ పిట్రోడా. వాళ్ళిద్దరు పోయారు, ఇప్పుడు ఉన్నది శామ్ పిట్రోడా ఒక్కరే. దానికోసం ఈయనను తీసుకొని మొత్తం తిరుగుతారు. హీ డస్ ఆల్ ద ప్లానింగ్. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడే, రూమ్లో ఎవరు ఉండాలి, మొత్తం శామ్ పిట్రోడా చూసుకుంటే ఈవెన్ రాసి ఇచ్చే స్పీచ్లు కూడా ఆయన ఇస్తారు. కానీ ఇక మనం చూసే ఇప్పుడు ఒక కార్ ఇంజిను, ఒక మోటార్ సైకిల్ ఇంజిను, ఒక మోటార్ సైకిల్ ముగ్గురు వెళ్తారు, దాని వెయిట్ చాలా తక్కువ ఉంది ఇంజిన్ వెయిట్. ఒక కార్లో ఒకరే కూర్చుంటారు, దాని వెయిట్ ఇంత ఎక్కువ ఉంది. సీదా లాజిక్ లేదు. నా ఫ్రెండ్ కూడా ఒకరు ఇవాళ దుబాయ్ నుంచి మెసేజ్ పెట్టారు నాకు, సురేష్ గారు మీరు పంపించిన వీడియోలో చూస్తే ఫస్ట్ నాకు అనిపించింది అది పిచ్చోడు అనిపిస్తున్నాడు, కానీ తర్వాత చూస్తే దెర్ ఈస్ అ మెథడ్ ఇన్ వాట్ ఈస్ సేయింగ్. ఇంటలెక్చువల్గా చూపించడానికి ట్రై చేసి ఆయనకు కావాల్సిన వ్యూస్ తెప్పించుకుంటున్నాడు. మీరు అర్థం చేసుకుంటలేరు. మీరే వీడియో 200 మందికి పంపించుంటారు. అదర్వైజ్ నోబడీ వుడ్ హావ్ సీన్ దిస్ వీడియో ఆఫ్ హిస్. నోబడీ వుడ్ హావ్ నోన్ కి కొలంబియాకి వెళ్ళడం కూడా తెలియదు ఎవరికి. ఇప్పుడు మీరు వీడియో పెట్టారు, నా ఫేస్బుక్లో చూడండి సాయి గారు, ఆల్మోస్ట్ ఒక 2000-3000 వ్యూస్ వచ్చేస్తుంది. సో ఎస్, ఇంటలెక్చువల్గా ఆయన పార్లమెంట్లో కూడా మనం చూసాం, ఆయన డిబేట్లు మాట్లాడుతున్నప్పుడు టాపిక్ నుంచి ఫ్లిట్ చేస్తున్నట్టు ఒక టాపిక్ గురించి 3 నిమిషాలు మాట్లాడు, దాని తర్వాత ఇంకో టాపిక్ వెళ్ళిపోవడం, అది నన్ను మాట్లాడనీయలేట్ అంటాడు మళ్ళీ పార్లమెంట్లో. సో దాట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ ఈస్ డూయింగ్ సాయి గారు. ఆయన ఒక ఇంటలెక్చువల్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు బయటికి వెళ్ళే దేశాల్లో. నేను బిల్ క్లింటన్ కన్నా చాలా టాల్ లీడర్, నన్ను అందరూ సీరియస్గా తీసుకోవాలి, నేను మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ లాగా కాదు, నేను అంత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని చూపిస్తున్నాను. కానీ హీఈస్ మిజరబ్లీ ఫెయిలింగ్ ఇన్ దాట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.